హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన కిచెన్లో ఒక స్వీట్ రెసిపీ అదేనండి గులాబ్ జామ్ చేస్తున్నాను. ఈ స్వీట్ రెసిపీ అయితే మా కోసం కాదు, మా ఇంటి పక్కన వాళ్ళు ఇంట్లో పూజ చేసుకుంటున్నారు. అందుకని ప్రసాదంగా గులాబ్ జామ్ నన్ను రెడీ చేసి ఇవ్వమన్నారు. ఎంత అదృష్టం ఉండాలండి. తను పూజ చేసుకోవడానికి ప్రసాదంగా పెట్టే గులాబ్ జామ్ నన్ను రెడీ చేసి ఇవ్వమన్నారు. నా చేతులతో రెడీ చేయడం నాకు చాలా అదృష్టం అండి. ఎందుకంటే ప్రసాదం రెడీ చేయడం అంటే అదృష్టం ఉండాలి కదా. ఆ భగవంతుని ఆశీస్సులు ఉంటేనే ప్రసాదం తయారు చేయగలుగుతాం. ఇంకా హిందూస్ ప్రసాదం అంటే అది కాకుండా కార్తీక మాసంలో ప్రసాదం రెడీ చేయడం అంటే అది నేను రెడీ చేస్తున్నాను కాబట్టి మా ఇంట్లో ఉన్న కొత్త గిన్నెలండి, అసలు వాడని కొత్త గిన్నెల్లో అయితే నేను ప్రసాదం రెడీ చేసి ఇచ్చాను. చాలా నిష్టగా చేయాలి కదా, ఎలా పడితే అలా చేయకూడదు కదా. మేము ముస్లిమ్స్ కాబట్టి మేము నాన్ వెజ్ వండుకుంటూనే ఉంటాము. అందుకని నేను మా ఇంట్లో ఉన్న కొత్త గిన్నెలు అయితే తీసుకుని అందులో అయితే ప్రసాదం రెడీ చేశాను. ఎంత నమ్మకం ఉంటే గానీ నాకు ప్రసాదం రెడీ చేయమని చెప్పారో చూడండి. నా మీద అంత నమ్మకం ఉంది కాబట్టి నేను ఆ నమ్మకాన్ని నిలబెట్టుకొని చాలా నిష్టగా నేను వాడని కొత్త గిన్నెల్లో అయితే ప్రసాదం అయితే తనకి రెడీ చేసి ఇచ్చానండి. ఇలా కార్తీక సోమవారం రోజు నా చేతులతో ప్రసాదాన్ని రెడీ చేసి ఇవ్వడము నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మీకు కూడా గులాబ్ జామ్స్ ఎక్కడ క్రాక్స్ లేకుండా, బ్రేక్ లేకుండా ఇలా సాఫ్ట్గా జ్యూసీగా కావాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో కింద ఇంకొక లాంగ్ వీడియో అయితే ట్యాగ్ చేశాను, చూడండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోమాకండి. బాయ్.